సురేష్ బాబు గారు, మకర రాశి వారికి ఎలా ఉంటుందండి జూలై మాసం? సో మకర రాశి వాళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే కొంచెం నార్మల్గా ఉందండి. పెద్ద హైఫైగా ఏముండదు, పెద్ద ఛాలెంజెస్ కూడా ఎక్కువ ఏమి లేవు. సాదాసీదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంత్ అంతా సాఫీగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. ఇందులో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 2 గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయని చెప్పాలి. ఎలా చెప్పాలో అర్థం కాదు కానీ బట్ యావరేజ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఒక 60-65% బాగుందండి. ఒక 30% మాత్రం వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అవి కూడాను నార్మల్గా ఉన్నాయని చెప్పుకోవాలి. పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే లేవు అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఏం చెప్తారంటే అండి, 7th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఎందుకంటే అన్వాంటెడ్ థింగ్స్, వాళ్ళకి అవసరం లేకపోయినా కానీ అనవసరంగా ఖర్చులు పెట్టేసి ఎక్స్పెరిమెంట్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విజయం ఉంటుంది, సంపద వస్తుంది ఫైనల్గా. అయితే సంపద కూడాను మనీ అనుకున్నంత ఎక్కువగా రాకపోవచ్చు, బట్ ఓవరాల్గా అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు. మనకి సూర్యుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక రకంగా ఏం చెప్తారంటే, సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి సప్తమే గోచారే రవి అంటారు సంస్కృతంలో. అంటే ఏంటి, 7వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉండటం వల్ల ఆయన సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ ఉన్నా, మెయిడ్స్ ఉన్నా, లేదంటే వీళ్ళ కింద ఫాలోవర్స్ ఉన్నా, వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయని దాని మీనింగ్. అంతేకాకుండా ధారాపీడ సుతామయం అంటే పిల్లలకు కానివ్వండి, భార్యకు కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండోది ఉత్సాహ భంగకారిణి అంటారు. ఉత్సాహ భంగకార్యాణి అంటే ఏదైనా పనులు చేస్తూ ఉంటే అందులో ఉత్సాహాన్ని వీళ్ళు ఎనర్జెటిక్గా చేస్తూ ఉంటే వేరే వాళ్ళంతా వచ్చేసి ఇలా నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనకి కర్ణుడికి శల్యుడు ఎలా దొరుకుతూ ఉంటాడు, ఓకే, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎవరు దొరుకుతారు, శ్రీకృష్ణుడు దొరుకుతూ ఉంటాడు. అర్జునుడు డౌన్ అయినప్పుడల్లా శ్రీకృష్ణుడు పైకి లేపుతూ ఉంటాడు అనమాట. ఉల్టా కర్ణుడికి అనమాట. కర్ణుడికి ఎప్పుడైతే ఉత్సాహంగా అది ఇది చేద్దాం అనుకుంటే శల్యుడు రథసారథి వచ్చి అది ఎందుకు, ఇది ఎందుకు, అది వేస్ట్, నీకు ఇది అవసరమా, తిరిగి క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి పరిస్థితులు ఈ మకర రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పడతారు, వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో చూసుకోవాలి. అదే అలానే 5వ స్థానంలో కుజుడు ఉండటంతో ఇందాక చెప్పుకున్నట్లుగా రియల్ లైఫ్లో చూసుకుంటే అన్వాంటెడ్ టూ మచ్ గ్యాంబ్లింగ్, టూ మచ్ మొబైల్, టూ మచ్ రోమింగ్ ఇవన్నీ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారని చెప్పవచ్చు. ఈవెన్ ఈ టైంలో వీళ్ళకి అప్పటిదాకా బాగున్న వాళ్ళు ఏమి షేర్ మార్కెట్లో పెడతామని ట్రై చేస్తారు. వీళ్ళకి షేర్ మార్కెట్ ఐడియా ఉండదు కానీ చేస్తారు. ఇలా అనవసరమైన వాటికి పోయేసి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్తో. 5వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, మనకు సంస్కృతంలో లేదంటే మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే, సంస్కృతంలో దేహజాడ్యం చ సంతాపం కాలాతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే సంయుతే అంటారు. అంటే కుజుడు ఎప్పుడైతే 5వ స్థానంలో ఉన్నారో, అంటే వీళ్ళది మకర రాశి కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ లెక్క కౌంట్ చేసుకుంటూ ఉంటే 5వ స్థానంలో కుజుడు ఉన్నారు రైట్ నౌ. ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి దేహజాడ్యం, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. తర్వాత సంతాపం, బాడీ హీట్ చేస్తుంది వీళ్ళకి. సో ఇదంతా నార్మల్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకపోవచ్చు. అగైన్ ఇది లైఫ్ స్టైల్ రిలేటెడ్. మేజర్ ఇంపార్టెంట్ దురితం కర్మలాభచ్చం అంటే ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ ఉండదు, ఏదో అశాంతి ఎక్కువగా ఉంటుందని చెప్తాం. మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ కర్మలాభచ్చం, ఏదైనా పని చేస్తే దురితం కర్మలాభచ్చ అంటే ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారనమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే కుజుడు కూడాను మిక్స్డ్, మేజర్లు ఏంటంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి 6వ స్థానంలో బుధుడు ఉన్నారండి. 6వ స్థానంలో బుధుడు ఉంటే బాగా కలిసి వస్తుంది. అంటే ఏం చేస్తారు, లావాదేవీలు చక్కగా చేస్తూ ఉంటారు, ధనం ప్రకారం ఎలా సంపాదించి ఆలోచిస్తూ ఉంటారు, సుఖశాంతులు ఉంటుంటారు, కీర్తిప్రదంగా ఉంటారని చెప్పుకోవచ్చు. జయము, సౌఖ్యము, విద్యలో మెయిన్ ఎడ్యుకేషన్లో చాలా చక్కగా రాణిస్తారని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదంతా చూసుకుంటే బుధుడు చక్కగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఎవరైతే ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళది కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా వెళ్తుందని చెప్పుకోవచ్చు. 8th హౌస్లో శుక్రుడు అగైన్ మంచి చేస్తారు. ఇక్కడ శుక్రుడు ఏం చేస్తారు, దుఃఖనాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తిం అంటారు. అంటే ఏంటి, ఈ టైంలో అప్పటిదాకా ఏదైనా విషయంలో ఇబ్బందిగా పడుతూ ఉంటే ఆ ఇబ్బందులన్నీ పోతాయి, మనసులో దుఃఖం అంతా పోతుంది, మహాసౌఖ్యం కంఫర్టబుల్గా ఉంటారు.
బంధువులతోటి మిత్రులతోటి బాగా కలుస్తూ ఉంటారు. రాజదర్శనం, హైర్ పై అఫీషియల్స్ని పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఒక 70-75% మీరు చూసారు కదండి, బాగానే ఉంది. బట్ కొన్ని విషయాల్లో మాత్రం ఒక సూర్యుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం ఇందాక చెప్పుకున్న విషయాల్లో. సో నక్షత్రాల ప్రకారం కూడా సపోర్ట్ ఇస్తున్నాయా లేదా? నక్షత్రాలకి చూడండి, బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయండి, బాగలేనప్పుడు ఏది బాగోదు. అదే కదా. మకర రాశి వాళ్ళకి శని అందరిని ఇబ్బంది పెట్టే శని వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఏదైనా ప్రాబ్లం గురువు నుంచి వస్తే నిన్న జూన్ నుంచి గురువు కూడా వీళ్ళకి సపోర్ట్ వచ్చేసారు. ఇంకా ఏముందండి చెప్పండి, ఏదో ఒక విధంగా వచ్చేటప్పుడు రాహు ధనాన్ని ఏదో ఒక విధంగా అటో ఇటో తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన మార్కెట్. అందుకని చెప్పి నవంబర్ వరకు వీళ్ళకి ఏమంటారు, పాడిందే పాట, అడ్డు అదుపు లేదు, ఎట్లయినా పోవచ్చు. ఎవరిని ఆటంకాలు పరిచయం వాళ్ళు లేరు కాబట్టి. అందుకని ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, జయప్రదంగా ఉంటారు, రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇది మంచి టైం కాబట్టి వస్త్ర లాభం అంత. యాక్చువల్గా నేను చాలామందికి అదే చెప్తుంటా, బాగున్నప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి లేదు. శని బాధలు కొంతమందికి ఉన్నాయి కాబట్టి మనం దానికి ఒక రీజన్ ఉంటుంది బాధపడడానికి. ఏ బాధలు లేని వాళ్ళకి ఎందుకు బాధపడాలి, గ్రహాలు వదిలి. అందుకని ఇండివిజువల్గా బాగలేని వాళ్ళు జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అందులో ఒక రాశి మకర రాశి. నేను ఎప్పుడు ఒకటి 10 సార్లు చెప్తుంటాను, ఇది మకర రాశి ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటే ఒకసారి కాల్ చేయండి నాకు. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, జయప్రదంగా ఎక్కువగా ఉంది, రాజ్య లాభము చూపిస్తుంది, ధన ప్రాప్తి కూడా ఉంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే ఫైనాన్షియల్గా క్రైసిస్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది శ్రవణం వాళ్ళకి. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయప్రదంగా ఉంటుంది, బంధనము, కలహము, రోగము. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి చాలా కన్ఫ్యూజ్, టూ మనీ ఆఫర్స్ ఉండటం, చాలా ఇది చేయాలి అది చేయాలని ఒక హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచనలు అంతా వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం గొడవలు పడే అవకాశము, బంధించబడినట్లుండే అవకాశం ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం అవసరం. సో ఇదండి మనం ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వాళ్ళకి. రైట్. మరి వీరికి రెమెడీస్ అండి? వీళ్ళకి బాగా ఇబ్బంది పెడుతున్న గ్రహం ఏంటంటే కుజుడు. సో కుజుడికి మనకు రకరకాల విధాల పరిహారాలు చేసుకోవచ్చు. ఒకటి నేనేం చెప్తానంటే వీళ్ళకి మనకి క్షేత్ర పాలకులు అంటారు, గ్రామ దేవతలు చాలా ఎక్కువగా ఏదన్నా గనక ఇంతకుముందు మొక్కులు ఉంటే ఆ మొక్కులు తీర్చుకుంటే మంచిది. రెండోది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదవడం కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళటం ఇంకా చాలా ఉత్తమం. నెక్స్ట్ మనకి నాగులు కట్ట అంటారు, లేదంటే జంట నాగులు ఉంటాయి శివాలయాల్లోనే ఎక్కడైనా సరే. అక్కడ కూర్చొని కొంచెంసేపు ఏళ్ళ స్వహస్తాలతో ఏదైనా అభిషేకం చేసినా ఏదైనా పూజ చేసినా కానీ చాలా బాగుంటుంది. ఎవరైతే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారండి, అక్కడ నిమ్మ దీపం అని మంగళవారం పెడతారు, చాలా పాపులర్ అది. ఈ టైంలో అంటే దూరంగా ఉన్న వాళ్ళకి కష్టం అనుకోండి, దగ్గరలో ఎక్కడన్నా ఉండి అది కనుక చేయగలిగితే మంగళవారం రోజు దర్శనం చేసుకొని నిమ్మ దీపం పెడుతూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. చాలా పవర్ఫుల్ అండి ఇది. విజయవాడలో సుబ్రహ్మణ్య స్వామికి అంటున్నారు, అమ్మవారి దగ్గరే అటు పక్కన అయ్యవారి మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, ఇంద్రకీలాద్రి కొండ మీదే. అది అక్కడ బాగా పాపులర్ కూడా. మామూలుగా అమ్మవారిని దర్శనం చేసుకొని కనకదుర్గ అమ్మవారిని పక్కన శివుడిని దర్శనం చేసుకొని ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు లోన ప్యాసేజ్గా ఉంటుందండి, చిన్న కొండలాగా ఉంటుంది అనమాట. అక్కడ ఇది చేస్తుంటారు అనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది. అక్కడ నిమ్మదీపం పెడతారు, నిమ్మకాయలు తీసుకొని కోసేసి రివర్స్లో అది వెనక్కి తీసేసి అందులో నూనె పోసి. ఐ థింక్ రావు కాలంలో ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు, మీరు ఎప్పుడైనా మామూలుగా వెళ్ళినా కానీ గమనించవచ్చు. అది చాలా పవర్ఫుల్. రావు కాల దీపం అంటారు, నిమ్మ దీపం అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అక్కడ చేస్తే చాలా పవర్ఫుల్ అండి. దగ్గరలో కనుక ఎవరైనా ఉండి మకర రాశి వాళ్ళు ఒకసారి ఇలా చేస్తే బాగుంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.